ఇంతకు ముందైతే నేను ఒక ఫేమస్ సింగర్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నా అని చెప్పిన కదా. ఆ సింగర్ ఎవరో కాదు, అయ్యో చెప్తా గాని, ఆ అక్కనైతే మన బోనాల సెలబ్రేషన్స్ కి అయితే వచ్చింది. ఇక బోనాల సెలబ్రేషన్స్ లో మాట్లాడింది, అట్లనే ఫుడ్ తినంగా వచ్చి అరే మన ఇంటికి రండ్రా ఫ్రెష్ అయ్యేరు అని చెప్పింది. పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఎట్లుంటది చెప్పుర్రి. ముందా సింగర్ ఎవరో చెప్పమ్మా అంటారా? ఎవరో కాదు, సింగర్ లక్ష్మక్క. ఇక మేమందరం కలిసి తన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళినాం. చెప్పాలంటే పొద్దంతా ఎండలో బోనాలు ఎత్తుకొని చాలా దూరం నడిచినాం కదా, మస్తు అలసిపోయినాం. గానీ మాకైతే ఆ అలసిపోయిన ఫీలింగ్ అనిపించలేదు. ఎందుకంటే అందరిని కలిసి అందరితో మంచిగా మాట్లాడినాం. ఇక అక్క వాళ్ళ ఇంటికి కూడా అదే రోజు వెళ్ళినాం. లక్ష్మక్క గురించి చెప్పాలంటే మేము ఒక 2-3 టైమ్స్ ఏమో కలిసినాం అంతే. కానీ చాలా బాగా మాట్లాడుతుంది, మంచిగా మందలిస్తుంది. ఈ అబ్బాయి ఎవరంటే అక్క వాళ్ళ పెద్ద కొడుకు. ఇక మేము ఉన్నంత సేపు చాలానే ఆడుకున్నాడు. ఆ బైక్ మీద అటు ఇటు రౌండ్లు వేసుకుంటున్నాడు. వాళ్ళ చిన్న అబ్బాయి ఏమో డీప్ స్లీప్ లో ఉన్నాడు. ఇక మేము చాలా సేపే అక్క వాళ్ళ ఇంటికాడ మాట్లాడుకుంటూ ఉన్నాం. వీళ్ళు ఎవరా అన్నట్టు అందరిని చూస్తూ ఉన్నాడు వాళ్ళ పెద్ద కొడుకు. అక్కను వద్దనంగా కూల్ డ్రింక్ అయితే తెప్పించింది. ఎందుకు అక్క ఇవన్నీ అంటే, ఫస్ట్ టైం వచ్చిరు గారా తాగాల్సిందే అని ఇక తెప్పించింది. వాళ్ళ పెద్ద అబ్బాయిని అందరికి మనిషికోటి అన్న కొద్దీ అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. క్యూట్ గా మంచిగా తీసుకోండి అని అంటున్నాడు. కూల్ డ్రింక్ తాగి అక్కతో కాసేపు మాట్లాడి ఒక ఫోటో కూడా దిగినాం. ఇక నైట్ ఈవెంట్ లో సాంగ్స్ కూడా వాడుతుందంట. మన లక్ష్మక్కనైతే పుష్ప సినిమాలో ఒక సాంగ్ వాడింది. అదేం సాంగ్ అనేది మీరు గెస్ చేసి కింద కమెంట్ చేయండి. అక్క రిసీవింగ్ అయితే చాలా బాగుంది.